హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియో ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావటం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ NABFIDలో మనకి సీనియర్ అనలిస్ట్కి సంబంధించి 31 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది రావటం జరిగింది. ఇందులో ఉన్నటువంటి విభాగాలు కనుక చూసుకున్నట్లయితే లీడింగ్ ఆపరేషన్స్ సంబంధించి 10 పోస్టులు, అకౌంట్స్కి సంబంధించి 1 పోస్టు, ట్రెజరీకి సంబంధించి 1 పోస్టు, లీగల్కి సంబంధించి 3 పోస్టులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 2 పోస్టులు, అదేవిధంగా రాజ్భాష ఆర్ అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించి 1 పోస్టు, రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించి 8 పోస్టులు, ఇంటర్నల్ ఆడిట్కి 1 పోస్టు, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి 1 పోస్టు, అదేవిధంగా హ్యూమన్ రిసోర్స్కి సంబంధించి 1 పోస్టు, రిస్క్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి సంబంధించి 1 పోస్టు, ఎకనామిక్స్కి సంబంధించి 1 పోస్టు, మొత్తం 31 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హత ఏంటంటే మనకి ఇక్కడ డిప్లొమా, డిగ్రీ, MBA, CA, CMA, ICWA, BE, BTech, MScతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. ఈ ఉద్యోగాలకి వయసు అనేది 21 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ మధ్యలోపు ఉండాలి. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా, అదేవిధంగా ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి May 4th అనేది లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ APPG ఈసెట్ నుంచి నోటిఫికేషన్ అనేది వచ్చింది 2025, అదేవిధంగా 2026కి సంబంధించి. ఇందులో మనకి ఏమేమి ఉన్నాయంటే మనకి ఇక్కడ పీజీ కోర్సులో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు అఫిలియేటెడ్ కాలేజెస్లో, అదేవిధంగా ఇంక్లూడింగ్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు ఏవైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో వాటిలో పీజీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు 5th May లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ రిజిస్ట్రేషన్ ఫీ అనేది కూడా మనకి ఇక్కడ 850 రూపాయలుగా ఇచ్చారు. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి పీజీ ప్రోగ్రామ్కి సంబంధించి ఇక్కడ మనకి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇదేంటంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఆఫ్ 2 year పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సుకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ ఫీ అనేది 1750 రూపాయలుగా ఉంది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు April 29 లోపు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత అప్డేట్ ఏంటంటే మనకి April 16 తోటి క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ యొక్క అప్లికేషన్ డేట్స్ అనేవి ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే మనకి మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మనకి 22 ఫ్యాకల్టీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీని యొక్క క్వాలిఫికేషన్ BE, BTech, ME, MTech, డిగ్రీ, PG ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ తేదీ. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హత ఏంటంటే ఇంటర్మీడియట్, డిగ్రీ అనమాట. ఈ నోటిఫికేషన్ కూడాను అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ తేదీ. దీని తర్వాత DHS కడప డిస్ట్రిక్ట్ నుంచి మనకి పోస్టులు అనేవి రిలీజ్ కావడం జరిగింది. దీనిపైన నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది ఉంది. వివరంగా ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా నేను అందులో చెప్పాను. ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరు వెళ్ళి ఒకసారి ఆ వీడియో చూడొచ్చు. దీని యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటంటే BA, BSc, 10th, DMLT ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ ఇవన్నీ ఇప్పుడే చెప్పాను, కడప జిల్లాలోని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్లో మనకి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మొత్తం 9 పోస్టులకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉండేటువంటి పోస్టులు ఏంటంటే బయోస్టాటిస్ట్రియన్కి సంబంధించి 1 పోస్టు, రేడియోగ్రాఫర్కి 1 పోస్టు, ల్యాబ్ టెక్నీషియన్కి 2 పోస్టులు, ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి 2 పోస్టులు, GDA, MA, FNOకి సంబంధించి 3 పోస్టులు, మొత్తం 9 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హత ఏంటంటే BA, BSc, 10th class, DMLTతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. వీరి యొక్క వయసు అనేది 42 ఏళ్ళు అనేది నిండి ఉండాలన్నమాట.
సో ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల పాటు, దివ్యాంగులకు 10 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వీరి యొక్క శాలరీ అనేది నెలకి బయోస్టాటిషియన్ పోస్టుకు 18,500, రేడియోగ్రాఫర్ పోస్టుకు 35,570 రూపాయలు, అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు 32,670 రూపాయలు, మిగతా పోస్టులకు 15,000 రూపాయలు చొప్పున వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. సో దరఖాస్తు విధానం అనేది మనం ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి అడ్రస్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది మనకి ఇక్కడ April 16th అనేది ఇచ్చారు. సో ఇవాళతోనే క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ తిరువనంతపురం కేరళలోని నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ నుంచి మనకి ప్రాజెక్ట్ సైంటిస్ట్ అదేవిధంగా ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో మొత్తం 16 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1కి సంబంధించి 14 పోస్టులు, ప్రాజెక్ట్ అసోసియేట్ 2కి సంబంధించి మొత్తం 2 పోస్టులు, ఇక్కడ మొత్తం 16 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ ఏంటంటే మాస్టర్స్ డిగ్రీ అనేది క్వాలిఫై ఉండాలి. దీంతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలన్నమాట. ఏజ్ వచ్చేసరికి మనకి 35 ఏళ్ళు ఉండాలి. వీరి యొక్క శాలరీ అనేది ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 పోస్టుకు 56,000 రూపాయలు, అదేవిధంగా ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుకు 35,000 రూపాయలు చొప్పున వీరికి శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీరి యొక్క ఎంపిక విధానం అనేది రాత పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఆన్లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ అనేది మనకి ఇక్కడ May 8 అనేది ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ న్యూఢిల్లీలోని సెంట్రల్ సంస్కృత విశ్వవిద్యాలయంలో మనకి కాంట్రాక్ట్ బేసిస్న ఈ పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం 9 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే అకాడమిక్ కన్సల్టెంట్, లీగల్ ఆఫీసర్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, సిస్టమ్ అనలిస్ట్, అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టులు అన్నమాట ఇవి. ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హతలు ఏంటంటే పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, ఎల్ఎల్బి, బీఈ ఆర్ బీటెక్, ఎంఈ ఆర్ ఎంటెక్, ఎంకామ్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ అదేవిధంగా టెస్ట్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ అనేది May 5 అనేది ఇచ్చారు. సో మిగతా వివరాలు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ భోపాల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్లో కాంట్రాక్ట్ బేసిస్కి సంబంధించి నోటిఫికేషన్ అంటే మనకి ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఏంటంటే పిహెచ్డితో పాటు సంబంధిత విభాగంలో పిహెచ్డితో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ April 25 అనేది ఇచ్చారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ ఢిల్లీలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీలో మనకి రీసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్, సీనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హతలు ఏంటంటే పోస్టును బట్టి మనకి సంబంధిత విభాగంలో పిహెచ్డి, పీజీతో పాటు పీజీఐ ఉత్తీర్ణత అయి ఉండాలన్నమాట. సో ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. దరఖాస్తు అనేది మనం ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ అనేది May 15 అనేది ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి మనకి అఫీషియల్ మెయిల్ ఐడి అనేది ఇచ్చారనమాట. సో ఈ మెయిల్ ఐడికి మన యొక్క డీటెయిల్స్ అన్నీ పంపించాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను నేను ఎప్పటికప్పుడు మనకి టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉందన్నమాట. సో నేను దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదు, నేను ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.